మూసీ సుందరీకరణ అభివృద్ధి పనుల వివరాలు ప్రజలకు వివరించడానికి వారి నుంచి సూచనలు అభిప్రాయాలను సేకరించడానికి నక్లెస్ రోడ్లో మూసీ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. అయితే ఈ సెంటర్ పర్మనెంట్గా ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. నక్లెస్ రోడ్లో దీనికోసం స్థలాన్ని పరిశీలించనున్నట్లుగా అధికారులు తెలిపారు. వారం రోజుల్లో పనులు ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మూసీ ప్రాజెక్ట్ భవిష్యత్ రూపురేఖలు చేపట్టబోయే అభివృద్ధి పనులను ఇందులో ప్రదర్శించనున్నారు. ఈ ప్రాజెక్టులపై ప్రజలు తమ సలహాలు అభిప్రాయాలను తెలియజేయడానికి అవకాశం కల్పించనున్నారు. మూసీ నదికి పూర్వ వైభవం తీసుకురావడం, నదీ పరివాహక ప్రాంతాల్లోని నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు లేదా పునరావాసం కల్పించడం, టీడీఆర్ రూపంలో పరిహారం అందజేయడం వంటి కార్యక్రమాలను సెంటర్లో తెలియజేయనున్నారు. దీంతో పాటు మూసీ ప్రారంభమయ్యే వికారాబాద్ నుంచి సూర్యాపేటలోని కృష్ణానదిలో కలిసేంత వరకు చరిత్రను ప్రజలకు అందుబాటులో ఉంచనున్నారు. లో మూసీ ఉగ్రరూపం దాల్చింది. అప్పుడు వరదలు రావడానికి గల కారణాలు, జరిగిన నష్టం, కీలకంగా ఉన్న చింత చెట్టు వంటి అంశాలను ప్రజలు కళ్ళకట్టినట్టుగా ఈ సెంటర్లో చూపించనున్నారు. ఈ వరదల తర్వాత ఉస్మాన్ చెరువును 1920లో హైదరాబాద్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నిర్మించారు. హిమాయత్ సాగర్ను 1920లో ప్రారంభించి 1927లో పూర్తి చేశారు. 1908లో మూసీ నది వరదలు నగరాన్ని ముంచెత్తడంతో భవిష్యత్తులో అలాంటి వరదలు రాకుండా నివారించడానికి నగరానికి తాగునీటిని అందించడానికి జంట జలాశయాలను ఏర్పాటు చేశారు. మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టుకు సంబంధించిన 5 దశల ప్రణాళికలు, ప్రజలకు కల్పించనున్న సౌకర్యాలు, అమ్యూజింగ్ పార్కులు, ల్యాండ్స్కేపింగ్ ఏరియాలు, గాంధీ సరోవర్ ప్రాజెక్టులోని గాంధీ విగ్రహం, భారీ చెరక, గాంధీ సాహిత్యం, మ్యూజియం వంటి అంశాలను అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. మూసీ ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్తులో చేపట్టబోయే పునరుజ్జీవనం పరిస్థితిని ఫోటోల రూపంతో పాటు గ్రాఫిక్స్ రూపంలోనే ఏర్పాటు చేయనున్నారు. దీంతో పాటు ఇతర దేశాల్లో నదుల పరిరక్షణ, ప్రక్షాళన, సుందరీకరణకు సంబంధించిన అంశాలను సైతం పొందుపరచనున్నారు. ముఖ్యంగా నదీ ఆధారిత పట్టణాలకు సంబంధించిన ఆర్థిక పరిస్థితి, టూరిజం అభివృద్ధి, ప్రజా రవాణా ప్రాజెక్టుల అభివృద్ధి తీరును గ్రాఫిక్స్ రూపంలో అందించనున్నారు. దీంతో పాటు రూపంలో చూపించడంతో పాటు వారికి వివరించడానికి ప్రత్యేకంగా గైడ్లను సైతం అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం రక్షణ శాఖకు చెందిన 83 ఎకరాల భూములను బదిలీ చేయనున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. దీంతో ప్రాజెక్టు పనుల్లో వేగం పెరిగింది. ఇప్పటికే డిపిఆర్ను ఎంఆర్టీసీఎల్ రాష్ట్ర ప్రభుత్వానికి పంపించగా త్వరలోనే ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో డిపిఆర్ను పరిశీలించడానికి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అధికారులు బుధవారం హైదరాబాద్ రానున్నారు. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే 4100 కోట్ల రుణం ఇవ్వడానికి ఇప్పటికే సూత్రప్రాయంగా అంగీకరించిన ఏడీబీ అధికారులు మరోసారి డిపిఆర్ను పరిశీలించే అవకాశాలున్నాయి. మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టుకు సంబంధించిన ఇతర అంశాలపైన ప్రభుత్వంతో చర్చించే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది. పునరుజ్జీవనం ప్రాజెక్ట్ పరిస్థితిని ఫోటోల రూపంతో పాటు గ్రాఫిక్స్ రూపంలోనూ ఏర్పాటు చేయనున్నారు. దీంతో పాటు ఇతర దేశాల్లో నదుల పరిరక్షణ, ప్రక్షాళన, సుందరీకరణకు సంబంధించిన అంశాలను సైతం పొందుపరచనున్నారు. ముఖ్యంగా నదీ ఆధారిత పట్టణాలకు సంబంధించిన ఆర్థిక పరిస్థితి, టూరిజం అభివృద్ధి, ప్రజా రవాణా ప్రాజెక్టుల అభివృద్ధి తీరును గ్రాఫిక్స్ రూపంలో అందించనున్నారు. దీంతో పాటు మూసీ గురించి ఫోటోల రూపంలో, గ్రాఫిక్స్ రూపంలో చూపించడంతో పాటు వాళ్లకు వివరించడానికి ప్రత్యేకంగా గైడ్లను సైతం అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.